ఈ సృష్టిలో సఫరింగ్ అనేది చాలా సాధారణమైన విషయంగా మనందరికీ కనిపిస్తుంది. మీరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ సఫరింగ్ అనేది జీవితంలో ఉంటుంది. ఎందుకంటే దీనికి ఎన్నో కోణాలు ఉన్నాయి. అవన్నీ మీరు తెలుసుకున్నప్పుడే మీరు సఫరింగ్ అంటే ఏమిటో అర్థం చేసుకుంటారు. చాలామంది ప్రజలు ఈ భూమిపై సఫర్ అవుతున్నారు, కానీ ఆ సఫరింగ్ నిజమైనది కాదు. మీరు మీ జీవితంలోని ఒక పరిస్థితి పట్ల ఎమోషనల్గా స్పందించడం అనేది ఇక్కడ సఫరింగ్గా అనుభూతి చెందుతున్నారు. కానీ ఆ పరిస్థితి మీకోసమే మ్యాట్రిక్స్ చేత సృష్టించబడుతుంది. అందుకే అది నిజమైంది కాదు. ఇదొక ఎమోషనల్ రెస్పాన్స్ అంతే. అయితే కారణజన్ములు కూడా సఫర్ అవుతారు, కానీ వారు భూమి మీదకి రావడానికి ముందే ఆ సఫరింగ్ని ఏర్పాటు చేసుకుని వస్తారు. అది ఎంతవరకు సఫర్ అవ్వాలి అనేది కూడా ముందే చాలా స్పష్టంగా నిర్ణయించుకుంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ వారి జీవితపు స్క్రిప్ట్ని చాలా జాగ్రత్తగా తయారు చేసుకుంటారు. అది పూర్తిగా వారి వ్యక్తిగత స్వేచ్ఛ. అయితే వారు భూమిపైకి వచ్చాక మాత్రం అన్నీ మర్చిపోయి ఒక ఆటోమేటిక్ లైఫ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ వారికి నచ్చిన వాటినన్నిటినీ అనుభవించాలని అనుకుంటారు. దీనివలన వారు రాసుకొచ్చిన జీవితానికి బదులు మరొక జీవితాన్ని ఇక్కడ అనుభవించడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు వారి జీవితంలో సఫరింగ్ ప్రారంభమవుతుంది, కన్ఫ్యూజన్ ప్రారంభమవుతుంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోందో ఎవరికీ అర్థం కాదు. మాటలతో చెప్పినంత సులభం కాదు ఈ పరిస్థితిని అధిగమించడం. ఇదంతా తెలుసుకున్న తర్వాత కూడా కొందరికి దీనిని అధిగమించడం కష్టంగా ఉంటుంది, కానీ దీనిని మీరు తప్పక అధిగమించగలరు. అయితే ఇక్కడ సఫరింగ్ అనేది మీరు మీతోటి అలైన్మెంట్లో లేరు అన్న విషయాన్ని తెలియజేస్తుంది. దీనికి కారణం మీ అవసరాలు, మీ కోరికలు. అయితే ఇందులో మీ ఎదుగుదల కూడా ఉంటుంది. అదే ఆధ్యాత్మిక ఎదుగుదల. ఈ సఫరింగ్ అనేది మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా దారితీస్తుంది. సఫరింగ్ వల్ల ఏది తప్పో మీరు తెలుసుకుంటారు. మీలో ఒక పరివర్తన కలిగి అది మిమ్మల్ని జీవితంలో ముందుకు తీసుకువెళుతుంది. రకరకాల ఆత్మలు ఈ భూమిపైకి ఒక వ్యతిరేకతను అనుభవించడానికే వస్తాయి. సఫరింగ్ అనేది మీరు కరెక్ట్గా లేరు అనే విషయాన్ని మీకు తెలియజేస్తుంది. సఫరింగ్ లేకపోతే ఈ విషయం మీకు ఎప్పటికీ తెలియదు. దీనివల్ల మీ ఎదుగుదల ఆగిపోతుంది. అలాగే మీరు జీవితంలో అనుభవించే ప్రతి అనుభవం ఫ్రీక్వెన్సీ మ్యాచ్ వల్లనే జరుగుతుంది. 3వ పరిధి, 5వ పరిధి అనేవి ఈ ప్రపంచంలో ప్రత్యేకంగా లేవు. మీ ఆలోచనలు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయి ప్రపంచమే సృష్టించబడుతూ ఉంటుంది. మీ జీవితం పూర్తిగా మీ ఆలోచనలకు అద్దం పడుతుంది. యువర్ లైఫ్ ఈజ్ ఎగ్జాక్ట్ మిర్రర్ ఆఫ్ యువర్ థాట్స్. మీరు దేనిపై మీ ధ్యాసను ఉంచితే దానిని మీరు పొందుతారు. అది ఏదైనా కానీ. ఇక్కడ మంచి చెడు అనేవి లేవు. ఇక్కడ యూనివర్స్ అయినా లేదా మ్యాట్రిక్స్ అయినా మీ విషయంలో నాకు ఇది వద్దు, నాకు ఇది తెలీదు అనే పదాలు వినిపించుకోదు. దాని కేవలం మీరేమి ఆలోచిస్తున్నారు, మీరేమి ఫీల్ అవుతున్నారు అన్నదే ముఖ్యం. అవి మాత్రమే మీ జీవితంలో సాక్షాత్కరిస్తాయి. ఇక్కడ ప్రతి జీవి తన జీవితానికి పూర్తి అధికారిగా ఉంటుంది, కానీ తన జీవితాన్ని కష్టాలతోనూ అనారోగ్యాలతోనూ సృష్టించుకోవడానికి గల కారణం ఆలోచనలే సృష్టిస్తాయి అని తెలుసుకోలేకపోవడమే. సఫరింగ్ అనేది కూడా ఈ విధంగానే అందరి జీవితాల్లో సృష్టించబడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ 2 విషయాలు తెలుసుకోవాలి. 1, భూమి మ్యాట్రిక్స్ కంట్రోల్లో ఉంది. ఇక 2, మీ ఆలోచనలే వాస్తవాన్ని సృష్టిస్తాయి అని తెలుసుకోవాలి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం ఇక్కడ. కనుక మీరు మీ ప్రతి ఆలోచనను, మీ రియాక్షన్స్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉండాలి. అప్పుడే మీ జీవితం మీ కంట్రోల్లో ఉంటుంది. లేదంటే మీ ఆలోచనలే మీ జీవితాన్ని కంట్రోల్ చేస్తాయి. క్రమంగా మీరు విక్టిమ్ మెంటాలిటీకి లోనవుతారు. అంటే పరిస్థితులకి మీరు బానిసగా మారతారు.
అప్పుడు మీరు జరుగుతున్న సత్యాన్ని చూడలేరు, అర్థం చేసుకోలేరు. మీ ఆలోచనలే మీ వాస్తవం అన్న సత్యం తెలియకుండానే మీ జీవితాలు ముగిసిపోతాయి. మీరు అవునన్నా కాదన్నా వాస్తవం మాత్రం ఇదే.